So good morning, my dears. Welcome to our channel Mahesh English Academy. And today I felt very happy. ఎందుకు సార్ అంటే ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి పిల్లలకి గట్టి ట్రైనింగ్ ఇప్పించాలి, మంచి నాలెడ్జ్ని నింపాలి, పిల్లలకి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి, ధైర్యాన్ని నూరిపోయాలనే ఇంటెన్షన్తో మన దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్తో ఈరోజు కొంచెం చిట్ చాట్ కాసేపు మాట్లాడదామనే ఇంటెన్షన్తో సో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సార్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ గుడ్ నేమ్. నా పేరు స్వామి సార్. కేఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సార్. మా బాబు 10th క్లాస్ అయిపోయింది సార్. ఇప్పుడే ఒకసారి మీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత మేము చాలా ఇన్స్పిరేషన్ అయినాం సార్. బాబుని ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధిస్తారనే ఉద్దేశంతో నేను దగ్గర తీసుకొచ్చినాం. మేమే కాదు, ఛానల్ చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా పేరెంట్స్ దీన్ని ఐడెంటిఫై చేసి సార్ టాలెంట్ని మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా మహేష్ అకాడమీ ఒక స్టార్న నిలబడుతుందనేది నా ప్రధానమైన ఉద్దేశం. ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ కోచింగ్తో పాటు పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఇన్స్టిట్యూట్ ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటుంది. మేము కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత అది ఈ పిల్లలకే కాదు పెద్దలకి ప్రతి ఒక్క ఇంగ్లీష్ లవర్స్కి ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ చాలా అందుబాటులో ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. మనం పే చేసేది కొంచెమే, కానీ ఇక్కడ నుంచి నేర్చుకునేది సంపాదించే నాలెడ్జ్ మాత్రం చాలా బాగుంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ గట్టి విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను. డెఫినెట్గా మా బాబు ఇంగ్లీష్ గెయిన్ చేస్తాడనేటువంటి నమ్మకం నాకుంది. అది సార్ దృష్టిలో ఉండి ఖచ్చితంగా దాన్ని ముందుకు నడిపిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ లవర్స్ అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి ఈ స్టేట్ తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి వారికి కూడా ఇంగ్లీష్ చాలా అవసరం. నవే డేస్ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా మనలో ఉన్నటువంటి సంభాషణని ఎదుటి వ్యక్తి తెలియజేయాలంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో మాట్లాడేది ప్రతి వాళ్ళకు అర్థం కావాలన్నా, ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా, మనము ఓ రేంజ్లో ఉండాలన్నా, మనమే సెంటర్ పాయింట్గా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా అది ఇక్కడ 100% దొరుకుతుంది అనే నమ్మకంతో ఎక్కడో హైదరాబాద్కు ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఆ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. పొద్దున మేము 9కు స్టార్ట్ అయినాము, ఇక్కడికి వచ్చేలోపు 6 అయింది. అయినా సరే సార్ని కలిసి సార్తో మాట్లాడినాక వీఆర్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దీన్ని మన ఇన్స్టిట్యూట్గా మార్చుకొని మన పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని అని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండ్ రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆయన నైట్ నాతో మాట్లాడినాడు. నైట్ మాట్లాడినాడు లైక్ మార్నింగ్ బస్ ఎక్కాడు. నాకు తెలియదు మార్నింగ్ బస్ ఎక్కినట్టు కూడా. ఫ్రాంక్లీ సార్ కాల్ చేస్తున్నారు, క్లాస్లో ఉన్నాను. బట్ యూ హ్యావ్ టేకెన్ ఎ వెరీ ఫాస్ట్ డెసిషన్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అండ్ డెఫినెట్లీ సార్ నాలెడ్జ్ నా దగ్గర ఏముందో అది ఇవ్వడానికి ఐఎమ్ 100 కాదు 1000% రెడీ. అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల్ని గట్టిగా తయారు చేయాలి. ఐ వాంట్ టు మేక్ మై స్టూడెంట్స్ వెరీ స్ట్రాంగ్. బికాస్ ఆ ఇంగ్లీష్ అంటే ఆ భయము, ఆ ఫోబియా, లేకపోతే ఆ బెరుకు, ఆ బిడియము, ఆ స్టేషన్ ఇవన్నీ పోవాలంటే నాలెడ్జ్ నింపాలి. గ్లాస్లో గాలి పోవాలి సార్ అంటే వేరే పదార్థంతో నింపితే పోతుంది సార్. సో డెఫినెట్గా నేను అది 100 కాదు 1000% ఇవ్వడానికి నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అండ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ హైదరాబాద్ చుట్టూ వీళ్ళింటి చుట్టూ సంథింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, డీప్ ఉంది, తర్వాత రోజ్వెల్స్ అని ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, గ్రామర్ నేర్పించేవి ఉన్నాయి. అయినా సరే ఇక నాకు ఇది పిచ్చిగా నచ్చింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. నిజంగా ఇది ఒక ప్రయోగశాల సార్ మీరు ఇచ్చే కోచింగ్ కానీ పిల్లలకి ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే సార్ పిల్లలకి కంటెంట్ ఉంది, బట్ ఎక్స్ప్రెషన్ అదే లాంగ్వేజ్ అనేది వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. మా పిల్లలకు కూడా అది కంటెంట్ చాలా బాగా చెప్పగలరు, కానీ నాలెడ్జ్ ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లల్లో భయం పోవాలి. ఫస్ట్ పిల్లల్లో అది భయం పోతే ఆటోమేటిక్గా దాన్ని క్యాచ్ చేసుకుంటారు. మీరు చెప్పిన కొటేషన్ సమస్య ముందు గుమ్మం నుంచి వస్తుంటే మీరు సూపర్ సార్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఐ ఇంట్రడ్యూస్ వన్ మోర్ పేరెంట్. అండ్ ఈయన 2 సార్లు వచ్చిపోయాడు. ఎక్కడి నుంచి సార్ అంటే దాదాపు కుప్పం పీలేరు దగ్గర నుంచి. అండ్ ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఐ ఇంట్రడ్యూస్ హిస్ నేమ్ ఈస్ రామణ సార్, అండ్ వెంకటరమణ సార్. అండ్ వెరీ ఒక 2 నిమిషాలు సార్ కూడా. అండ్ ప్లీజ్
నమస్తే అండి. మాది అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి నుంచి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది ఎలా రాగలిగానంటే మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా నాకు బాగా ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీషు ప్లస్ వచ్చి గ్రామరు బాగా అర్థమయ్యేటట్టు ఈ హాలిడేస్లో చెప్పే మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి డాడీ, నన్ను అక్కడ ఏమన్నా చూసి పెట్టండి అని అన్నాడు. అందుకని నేను యూట్యూబ్లో చూస్తే మహేష్ ఇంగ్లీష్ అకాడమీ అని వచ్చింది. ఆ సార్ ఫోన్ నెంబర్ తీసుకొని నేను మళ్ళీ సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ అండి మీకు ఏ ఇబ్బంది లేదమ్మా, రండి, మీకు ఎప్పుడైనా తీసుకురండి, నేను బాగా ఇంప్రూవ్ చేస్తాను అన్నాడు. అందువల్ల నేను సార్ దగ్గరికి వచ్చాను. ఒకసారి ఇంతకు మునిపే వచ్చాను, 1 వీక్ ముందు వచ్చాను. సార్ కూడా ఇక్కడ అంతా అన్నీ చూపించాడు. ఇక్కడ సార్ క్లాసులు చెప్పేది, హాస్టల్ వసతి బాగా అక్కడ కూడా బాగుంది. అన్నీ చూపించిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి చెప్తే సార్ దగ్గరికి వెళ్దామని సార్ కూడా మా అబ్బాయి కూడా చెప్పాడు. మళ్ళీ అట్లే మా ఫ్రెండ్ కూడా మా అబ్బాయిని కూడా చెప్దామంటే అలాగే సార్ అని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని కూడా పిలుచుకొని ఇద్దరిని తీసుకొని వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వస్తే కూడా మనలాంటి ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నారు. అప్పటికి సార్ మీద ఎంత నమ్మకం అనేది ఉంటే ఇంత దూరం వస్తారు. మేము కూడా దాదాపు అన్నమయ్య జిల్లా, ఇక్కడ ఉండేది కర్నూలు జిల్లాకు వచ్చామంటే ఇక్కడ సార్ మీద నమ్మకంతో సార్ మా పిల్లలను మంచి ఇదికి మంచి స్టేజ్కి తెస్తారనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. సార్ కూడా వాళ్ళకు మా పిల్లలకు కూడా బాగా టీచింగ్ ఇస్తున్నారు. అలాగే మంచి ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళకి మంచి వసతి కల్పిస్తున్నారు. దాని తోడు మాకు కూడా చాలా ఆనందం వేస్తున్నది. ఇక్కడ మాలాంటి మా పేరెంట్స్ ఎంతోమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తున్నారు. అందుకు మాకు చాలా సంతోషమైంది. మా పిల్లల్ని కూడా సార్ వాళ్ళు మంచి ఇదికి తెస్తారు, ఆ నమ్మకము మాకుంది. కాబట్టి ఇంకా ఇటువంటి యొక్క మాస్టర్స్ మన పిల్లలకు దొరకడం కూడా మనకు కూడా చాలా అదృష్టము. మన అబ్బాయిలు కూడా, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎడ్యుకేటర్స్ ఎవరికైనా కూడా, డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఇంకా చిన్నపిల్లలు కావచ్చు, ఎంతోమంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరికీ సారు క్లాసులు చెప్పి బాగా అందరూ బాగా చెప్తున్నారనే గుడ్ నేమ్ ఉంది, మంచి నేమ్ ఉంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ టీచింగ్ తీసుకొని వెళ్తున్నారు. అందరూ కూడా బాగా డెవలప్ అవుతారు. ఈ మహేష్ సార్ యొక్క ఇంగ్లీష్ అకాడమీ చాలా చాలా అభివృద్ధి వృద్ధిలోకి వస్తున్నది. ఎందువల్లంటే సార్ యొక్క వర్త్ అలా ఉండదు, పిల్లలకు అటువంటి యొక్క ఇది అందిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంకా కూడా చాలామంది కూడా ఇంగ్లీష్ రాని వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, గ్రామర్ తెలియని వారు కావచ్చు, సబ్జెక్ట్ పరంగా అర్థం కాని వారు కావచ్చు, ఇలాంటి వారు ఎంతోమంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ కూడా డెవలప్ అవుతున్నారు. సార్ యొక్క గొప్పతనం చాలా బాగుంది. అందరికీ కూడా దీన్ని ఆలోచించుకొని ఇంకా పేరెంట్స్ కూడా ఎక్కడ వారు కూడా మేము దాదాపు అంటే ఈవినింగ్ బయలుదేరితే మేము మార్నింగ్ చేరాం అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దూరం వచ్చాము. అలాగే ఇక్కడ మా పక్కన కూడా ఇంకో సార్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇలాంటి వారు ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ మహేష్ ఇంగ్లీష్ అకాడమీలోకి పిల్లలు మీకు ఎవరికైనా చాలా డల్ స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తే సార్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకు మంచి స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, గ్రామర్ కావచ్చు తీర్చిదిద్దుతారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. I'll speak. I invite Sarah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యాన్ లేదు సార్. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము మా ఫ్రెండ్ రమణ గారు. మేము విజయవాడ పిల్లలకి విజయవాడ చేర్పిస్తామని ఫస్ట్ ప్లాన్, ఫ్రీ ప్లాన్ ఉండింది. తర్వాత రమణ కొడుకు యోగి అనే అతను ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్, ఫస్ట్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా పోవాలి, మనం మ్యాటర్లోకి ఎట్ట వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. అలాగే మహేష్ సారు తెలుసు అంట అబ్బాయికి ముందే. తెలిసిన తర్వాత మళ్ళా రమణ గారు ఆల్రెడీ వచ్చారంటే ఎమగనూరు, ఇది కర్నూలు డిస్టిక్. ఇక్కడికి వచ్చి ముందు గ్యాదర్ చేశారు సార్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం అంటే మహేష్ సార్కి ఇక్కడ మనము వచ్చి ఇక్కడ ఎట్ట ఉంటుందో ఏమో, పిల్లలు ఏ విధంగా మనకు రెస్పాన్సిబుల్ ఎట్టుంటుందేమో అనుకుంటే మహేష్ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి ఫోన్ చేసి ఇక్కడికి వస్తాగా రిసీవ్ చేసుకోవడంలో చాలా ఇదిగా ఉంది. ఏ తల్లిదండ్రినైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భయపడాల్సిన అవసరం లేదు.
ఎవ్వరు కూడా కావచ్చు, ఏ తల్లిదండ్రులు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరైనా సార్ మహేష్ సార్ చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నీట్గా ఏ విధంగా అంటే నీట్గా మాట్లాడి మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్తున్నారు సార్. సార్ అనేది మహేష్ సార్ అకాడమీ అనేది యూట్యూబ్లో కొడితే ఎవరికైనా మహేష్ సార్ అకాడమీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ యూట్యూబ్లో కొడితే ఎవరికైనా తెలుస్తుంది. చాలామంది తల్లిదండ్రులకు తెలియదు ఈ విషయము. ఎవరైనా కావచ్చు, మహేష్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ అని యూట్యూబ్లో కొడితే చెక్ చేసుకోండి. సార్ రిసీవ్ చేసుకోవడంలో చాలా ఇదిగా ఉంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అదే. మనం ఎంత దూరం నుంచో వచ్చాం, మనం ఎంత దూరం నుంచి వచ్చి సార్ రిసీవ్ ఏ విధంగా చేసుకుంటారో, మనకి ఏ విధంగా భద్రత ఉంటుంది అనుకుంటే సార్ దగ్గరుండి మాకు రిసీవ్ చేసుకొని హాస్టల్ చూపించి ఫుడ్ స్పెషాలిటీ చాలా భద్రంగా నీట్గా మీ అబ్బాయికి నేను హామీ. సార్ వచ్చి చాలా మా మీద చాలా బాధ్యత మీది వద్దు, మా పిల్లల్లాగా మీరు వదిలేసి వెళ్ళిపోండి, మీకేమున్నా నేను చూసుకుంటాను ఈ విధంగా చెప్పడం. నా పిల్లడు మా పిల్లవాడు 10th ఇంతవరకు చెప్పడం టీచర్స్ అంటే మహేష్ సార్ ఒకరే. చాలా వాళ్ళ అబ్బాయి మాదిరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పడము ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయం మాత్రం ఎందుకంటే మనం చాలా దూరం నుంచి వచ్చాము. సార్ ఎవరో మనకు తెలియదు, మనం ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చేసాము ఇక్కడికి. మన అబ్బాయి ఇక్కడ వచ్చి వదిలి వెళ్ళడం అంటే చాలా గర్వకారణం. అంటే సార్ ఏం చెప్తున్నారు, మీ అబ్బాయికి మన అబ్బాయిలాగా చూసుకుంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రిసీవ్ మెయిన్ ఇంపార్టెంట్. మనకు రిసీవ్ మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు రిసీవ్ చేసుకోవడంలో అర్థమైపోతుంది అతను మనిషి ఏ విధంగా ఉన్నారు ఏం లేదు. ఆ రిసీవ్లో సార్ 100కి 2000 బెస్ట్. ఇది మాత్రం చాలా బాగుంది రిసీవ్లో. ఇది ఏ తల్లిదండ్రులైనా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మహేష్ సార్ది చూడండి, యూట్యూబ్ ఫస్ట్ చూడండి మీరు సార్ది ఎట్టుంది టీచింగ్. చూసిన తర్వాత జాయిన్ చేసుకోండి. చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రుల పిల్లవాళ్ళు చాలా ఇంగ్లీష్తో బాధపడుతున్నారు, అంతా తెలుగు మీడియంలో ఉన్నారు. ఇంటర్కి వెళ్ళాలంటే చాలా బాధపడుతున్నారు. అక్కడ చేయాలన్నా చెందాలన్నా ఫస్ట్ వచ్చి సార్తో మాట్లాడండి. యూట్యూబ్ చూసుకోండి, నెంబర్ ఉంటుంది, సార్తో మాట్లాడండి. సార్ విధానం చూడండి, మాట్లాడే విధానం చూడండి, తీరు చూడండి, చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా నేను ఎక్కడ చూసినలేదు ఈ విధంగా రిసీవ్ చేసుకోవడం, వదిలేసి మీరు రాండి చూస్తానని చెప్పి వదిలేసాం. మీరు సార్ దగ్గర ఉండి అన్నీ పర్టికులర్గా A to Z హాస్టల్ కావచ్చు, కంప్యూటర్ క్లాస్ కూడా చూపించాడు. సరే చెప్పారు, పిల్లలు ఖాళీగా ఉంటారు, బేకార్ వద్దు, ఉండకూడదు, తిరుగుతూ ఉంటారు, వద్దు. ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా చెప్పారు సారు. ప్రతి ఒక్కటి దగ్గరుండి క్షుణ్ణంగా ఒక్కొక్కటి చెప్పిస్తారు. చాలా ఓపిక్గా దగ్గర బంధు అన్నదమ్ములు కూడా చెప్పారనుకుంటా నాకు తెలిసి. ఈ విధంగా సార్ చెప్పి మన పిల్లలకి ఎంత జాగ్రత్తగా తీసి మేము సార్ చేతిలో పెట్టి వెళ్తున్నాం. ఇది మాత్రం చాలా హ్యాపీ మాకు. మన పిల్లలకి ఎటువంటి డోకా ఉండదు. మా పిల్లల్ని కాదు, ఎవరి పిల్లలు కూడా మాలాంటి పిల్లవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మన పిల్లలు 10th క్లాస్ చదివి ఉన్నారు, LKG నుంచి నాకు తెలిసి డిగ్రీ బీటెక్ చదువులు కూడా ఉన్నారు సార్ దగ్గర. ప్రతి ఒక్కరు ఒకటే రెస్పాన్స్. నా కొడుకని కాదు, వీళ్ళ కొడుకని కాదు, మా ఫ్రెండ్ కొడుకని కాదు, ఎవరి కొడుకైనా ఒకటే రెస్పాన్సిబిలిటీ. చాలా రెస్పాన్సిబిలిటీ అయితే చాలా శుభ్రంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఉంది. ఎవరైనా కావచ్చు యూట్యూబ్ ఛానల్ చూసి సార్కి ఫోన్ చేసి మీరే ఫోన్ చేయండి. సార్ మాట్లాడే విధానం అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఎవరైనా కావచ్చు చేరి ఇది చేయండి. ఇది నాకు తెలిసింది. మహేష్ సార్కు చాలా ధన్యవాదాలు. ఒకసారి ఐ ఇంట్రడ్యూస్ పిల్లల్ని కూడా ఒకసారి పరిచయం చేద్దాం. కమ్ యూ బాయ్స్. బిలట్ సారీ ఫోటో కమ్ మిస్టర్ జిమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. అండ్ స్పెషల్గా వై ఆమ్ కాలింగ్, ఎందుకు వీళ్ళని తీసుకురావడం జరిగింది సార్ అంటే బికాస్ వీళ్ళు మనల్ని నమ్మి, ఇన్స్టిట్యూట్ నమ్మి 300-400 కిలోమీటర్లు జర్నీ బేర్ చేసుకొని సో మన దగ్గరికి ఇంత దూరం వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్పెషల్లీ లెట్ మీ అప్రిషియేట్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్. అండ్ డెఫినెట్గా బేసిక్గా స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత నేను 100గా 1000% ఇవ్వడానికి వీళ్ళకి కాదు ఎవరికైనా ఇస్తాను. బట్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలనే, ఇలాంటివి జరిగితే ఇంకా ఎక్కువ ఇవ్వాలనేది ఒక కైండ్ ఆఫ్ వస్తుంది నాకు. అండ్ డెఫినెట్లీ ఐ గివ్ వాట్ ఐ హ్యావ్ మై డేస్. అండ్ థ్యాంక్స్ లాట్. చిన్న అంటే మన సబ్స్క్రైబర్స్ మన గురించి చెప్పుకోవాలనే ఇంటెన్షన్తో ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. వై మీ జిమ్ లేట్ అయిందా? రైట్. థ్యాంక్స్ సార్.